పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30-60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. మీరు చిన్నప్పుడు 9వ తరగతి నుండి 9వ వయసు నుంచి మీకు ఈ వేధింపులు స్టార్ట్ అయ్యాయి. అవును సార్. పెళ్ళయ్యే వరకు వచ్చాయి. అంత మీకు భేదించిన పోలీస్ ఆఫీసర్ గుర్తున్నారా ఎవరైనా? పోలీసోళ్ళు పెద్ద గుర్తుకు లేరు సార్. అప్పుడు పోలీసోళ్ళు అయితే ఇప్పుడు లేరు కూడా ఈడ. కాకపోతే ఇంటి ముందరకొస్తే మస్తుగా తిప్పలు పెట్టిండ్రు. ఇంట్లో సామాను మొత్తం తాళాలు ఇరగొట్టిపోయేది. నైట్ మేము ఉండకపోయేది. ఇద్దరు అనుకొని వెళ్ళిపోయారు పార్టీలో. ఇద్దరం మాట్లాడుకొని 94లో పెళ్ళైతే 95 పార్టీ ఒక అనుమతించిందా? సంవత్సరం. పార్టీ కూడా ఇంకా జనార్దన్లో బయట ఉంటే చంపేస్తారు లోక్స్వామి లాగానే. ఒక అనవసరంగా ఈ మనిషిని చంపుకోవడం ఎందుకు అని చెప్పి పార్టీ కూడా ఓకే అని చెప్పి ఇంకా నీ భార్య దగ్గర మాట్లాడుకొని రాండి అని చెప్పి చెప్పిండ్రు. పిలిపించిండ్రు ఒకసారి ఇద్దరిని. పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ మీకు బాధ్యులు ఎవరిని చేశారు? మీ ఇద్దరు విడివిడిగా పెట్టుంటారు కదా? లేదు సార్, ఫస్ట్లో విడివిడిగా ఏం లేము. పానగాలి దళంలోనే ఉన్నాము. స్టార్టింగ్లో ప్రభాకర్ ఉన్నాడు. చంద్రాన్న ప్రభాకర్ అంటే సాంబశివుడు, సాంబశివుడు, చుక్కాపూర్, సుక్కాయిపల్లి ఆయన్నే మమ్మల్ని తీసుకున్నది కూడా పార్టీలకు. సార్ అన్న దగ్గరనే ఇంకా పోయి అన్నీ సార్ అన్న మాట్లాడేది. ఇంకా కొంచెం నాకు బాగా తెలియదు, ఏజ్ కూడా తక్కువ ఉండే. ఇంకా ఇప్పుడు జనార్దన్ వల్లనే కదా, ఇంకా ఆయన ఈమెకు ఉంటే ఈయన వల్ల ఆయన చనిపోతాడు అని చెప్పి తీసుకొని రోజు క్లాత్ తీసుకునేది మాకు. క్లాత్ తీసుకొని మాట్లాడి ఇట్లా అట్లా అని చెప్పి ఇంకా అట్లా మేము కొంచెం ఇంకా ఎదుగుదల మాటలు మాకు అర్థం అవడం కొంచెం ఇంకా అట్లా పానగాలి దళంలో ఉన్నాం. పానగాలి దళంలో ఇద్దరం కలిసే ఉన్నాం. వెంబడే స్టార్టింగ్లో పాటలు ఇష్టం. అవును అన్న వాళ్ళందరూ కమ్యూనిస్ట్ భావాలు అవును ఉన్నారు. సార్. మీకు ఆ భావాలు వచ్చే భావజాలం అర్థమైంది? ఉంది అప్పటికే అర్థమైందా? ఎవరి కోసం వాళ్ళు కష్టపడుతున్నారు అనేది? ప్రజల కోసం కష్టపడుతున్నాం కదా, ప్రజలు పడే కష్టాలు. సాధారణంగా మీ వయసులో ఏంటంటే ఆ దళం పాడే పాటకి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతుంటారు. అట్రాక్షన్ మీరు అలాగా విన్నారా పాటలు? మస్తు ఏ పాటలు పాట విన్నాము. మీకు ఇష్టం? బావయ్య ఒకసారి చూసి పాడే పాట బాగా ఇష్టం అప్పట్లో. 91, 90, 94 తర్వాత అవి బాగా ఇంకా ఊర్లలో మోగిపోతున్నది. లక్ష్మమ్మ అనే పాటలు అవి మామూలుగా ఉండకుండా ఊర్లలో. అప్పుడు బాగా ఇంకా పాటలు వినే అడవిలోకి వెళ్ళిన తర్వాత సాంబశివుడు మీకు బాధ్యత చేసుకున్నారు, అర్థం చేసుకుని అన్ని నేర్పారు. అన్ని సాంబశివుడు ప్రభాకరే ఇంకా మాట్లాడి మంచిగా ఇట్లా ప్రజల కోసం బుక్స్ చదువుతుంటాం. ఇంకా అంటే రాజకీయ తరగతులు తరగతులు కూడా క్లాసెస్ పెడుతుంటారు సార్. క్లాసెస్ వెళ్ళారు. వెపన్ ట్రైనింగ్ కూడా రెగ్యులర్గా ఉంటుండే. అంటే సపరేట్గా ట్రైనింగ్ కూడా కాకుండా రెగ్యులర్గా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా సాయంత్రం ఉదయం 1-2 గంటలు. కానీ చాలా కష్టం కదమ్మా ట్రైనింగ్, ఆ తర్వాత డ్రిల్ ఉంటది. ఇవన్నీ మీరు ఇబ్బంది పడలేదా? ఏం ఇబ్బంది అయితే నాకేం అనిపించలేదు సార్. మీతో పాటు ఇంకెవరున్నారు మహిళలు? అప్పుడు మహిళల స్వర్ణాక ఉన్నది, భాగ్య ఉన్నది, ఎవరు హైనోలు భాగ్య ఉన్నది, నేను, పద్మ ఉండే ఒక ఆమె. ఇప్పుడు కూడా సరెండర్ అయింది. లేదు, అప్పటికే వెళ్ళిపోయింది. పార్టీలో మహిళలకి చిన్న చూపు చూస్తారు, అసభ్యంగా ప్రవర్తిస్తారు వార్తలు. ఎప్పుడు లేదు, అట్లాంటి సమానంగా ఉంటుంది పార్టీలో. చాలా ఇట్లా చెడ్డ పేరు మాట్లాడాలంటే అది తప్పు సార్. పార్టీలో మహిళలకు సమానంగానే ఏ దాంట్లో అయినా సమానంగానే చూస్తారు. ఇప్పుడు మేము గ్రామాలకి వెళ్ళాలన్నా, ఊర్లో గ్రామాల ప్రజలను కలవాలన్నా ఇద్దరిని పంపిస్తారు. మహిళలతోనే, ముఖ్యంగా మహిళలనే మాట్లాడిస్తారు. ఎందుకంటే ఎక్కువ తొందరగా రిసీవ్ చేసుకుంటారు, వేరే రకంగా అనుకోకుండా ఇట్లా అని చెప్పి ప్రజలకి అట్లాంటివి ఏం లేవు. అవునమ్మా. 8 సంవత్సరాల్లో ప్రజల కోసం చేసిన మంచి కార్యక్రమాలు చెప్పండి. ప్రజల కోసం అంటే ఇక్కడ అజిలాపురంలో 1000 ఎకరాల పొలం ఉంది సార్. దాని ఊర్లో బాగా తిరుగుబాటు. అప్పుడు మేము కలకుర్తి దళంలో ఉన్నాం. అప్పుడు ఎవరున్నారు? అశోక్ ఉన్నాడు. ఈ పెద్దదాగడ అమ్మాయిపల్లి ఉంటుంది ఆయనది, ఈ పక్కలనే. అశోక్ కమాండర్గా ఉన్నాడు. ఇంకా డిప్యూటీ కమాండర్గా జనార్దనే ఉన్నాడు. మేము దళ కమాండర్లాగా ఉన్నాము. అక్కడ బాగా పోరాటం. మామూలుగా అజిలాపురం పెద్దగా చెప్పుకోవచ్చు సార్. ఇంకా ప్రజలు కూడా మామూలు తిరుగుబాటు కాదులే సార్. అక్కడ భూస్వాముల వెనుక అట్లా తిరుగుబాడి కొట్లాడి భూముల్లో ఎర్ర జెండాలు వాతి
పొలాలు అందరికీ సమానంగా పంచి అక్కడ పొలాలు చేసుకోవడం కూడా ఇప్పటివరకు కూడా చేసుకుంటున్నారు. కానీ మీ పొలాలు భూములు పంచారు. కానీ పట్టాలేని భూములు వాళ్ళు ఏం చేసుకుంటారు? పట్టాలు లేని భూములు అంటే ఇంకా ప్రభుత్వం ఇవ్వాలి సార్. అది అవును, ప్రభుత్వం కరెక్టే. మరి మీరు భూములు పంచి వెళ్ళిపోతారు. ప్రభుత్వం ప్రజా వస్తుంది, కోర్టు భూమి పెట్టి మాది అంటది. ప్రభుత్వం అంటది కానీ ఇంక ఇట్లనే వచ్చి మళ్ళీ ప్రజలకు చైతన్యవంతం చేయడము, మీ భూములు మీరు గట్టిగా నిలబడి కొట్లాడుకోవాలి ఇట్లా ప్రభుత్వం మీదకైనా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి చెప్పి జెండాలు వాతిచ్చి వాళ్ళ పొలాలు చేసుకోండి, మీరు ఎంతవరకైనా తగ్గొద్దు దేనికి అని చెప్పి ధైర్యం చెప్పి. కానీ ఆ క్రమంలో మీరు మోహన్ రెడ్డి అని ఒక భూ యజమాని బాగా కొట్టారట కదా? అప్పుడు మా ఊర్లోనే మస్తుగా ఎందుకు ఆయన ఇచ్చినప్పుడు కొట్టడం ఎందుకు? అంటే మామూలుగా చెప్తే ఇవ్వలే సార్. అది జనాలను కూడా మస్తు తిప్పల పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు పట్టుకపోవడం, కేసులు పెట్టడం, కొట్టడం, మస్తు ఇబ్బందులు పెట్టడంతో ఆయన బెదిరియడానికి కొంచెం అట్లా పిలిపించి మాట్లాడి కొంచెం వినకపోతేనే ఆ పని చేసిండ్రు. లేకపోతే అంత తొందర ఏం చేయం సార్ అట్లా పాట అయితే. తర్వాత మీకు ఇంకా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. మాకు గుర్తుండిపోయిన సంగతి ఒకటి సరికొండ ఎన్కౌంటర్లో ఉన్నాం సార్. ఎన్కౌంటర్ జరిగిన రోజు ఎలా జరిగింది, ఎన్ని గంటలు జరిగింది? అది ఎన్కౌంటర్ ఏంటంటే మేము బాగా జర్నీ చేసి అలసిపోయి ఇంకా ఎక్కడోకతో అన్నట్టు గుట్ట మీదకి అయితే ఎక్కినాం సార్. ఏ గుట్ట అది? అది సరికొండ గుట్ట అని దగ్గరలోనే ఉంటుంది. సరికొండకు దగ్గరలోనే ఉంటే అక్కడ ఎక్కి మేము ఏం చేసినాం, సెంట్రీని మిలిటెంట్ని పెట్టినాం. మేము అందరం అలసిపోయినాము. ఇంకా కొంచెం సెంట్రీ అజిలాపురం పిల్లాడే ఉన్నాడు, ప్రకాష్ అని అజిలాపురం పిల్లాడు ఉన్నాడు. మేము దళంలో సభ్యులము అంతా నలుగురమే ఉన్నాం. నేను, జనార్దను, భాగ్య, అశోక్, తర్వాత ఇంకొక మిలిటెంట్ ఉన్నాడు, ఇద్దరు మిలిటెంట్లు ఉన్నారు. ఒక అతను సెంట్రీ పెట్టినాము. అయితే సెంట్రీ నుంచి పోలీసు అంతకుముందు నైటే వచ్చినారు పోలీసు వాళ్ళు. అప్పటికి అక్కడ గ్రామంలో మీటింగ్ పెట్టింటివి. సరికొండ గ్రామంలో మీటింగ్ పెట్టి ఏం చేసినామంటే మేము ఇంకా రూట్ తెలియక నైట్ తిరిగి మళ్ళీ సరికొండకు దగ్గరలోనే గుట్ట మీద ఉన్నాం. అట్లా ఏమైందంటే మీటింగ్ పెట్టేదాడు పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యి దాదాపు 500 మంది పోలీసు వాళ్ళు వచ్చింటారు. మొత్తం గుట్ట మీద మేము ఎప్పుడైతే టిఫిన్ చేసుకోవాలని చెప్పి పల్లీలు పెట్టినాం. చాయ్ పల్లీలు ఉంటాయి, ఉదయం పూట తిరిగి వచ్చినాం కదా అని చెప్పి పెట్టి పొగ అనేది చూసిండ్రు పోలీసు. గుట్ట మీద ఎందుకు వస్తుంది పొగ చూడాలని ఆ గుట్ట చుట్టుముట్టి ఇమ్మడే ఫైరింగ్ ఓపెన్ చేసి ఫైరింగ్ చేసేదాడే మేము ముగ్గురం కూర్చుంటాం. నేను, జనార్దన్, భాగ్య పొయ్యి దగ్గర కూర్చున్నాం. అశోక్, చంద్రమౌళి గుట్ట కింద పడుకొని ఉన్నారు సార్. సెంటర్ ఉన్నాడు. అయితే ఎమ్మడే ఫైరింగ్ అయితే పోలీసు వాళ్ళు వచ్చిందని మేము వెపన్స్ అందుకొని, నా దగ్గర డబల్ బ్యారల్ ఉన్నది, ఏటీఎం జనార్దన్ దగ్గర ఉన్నది, 303 అది 303 ఉన్నది, ఏటీఎం ఆమె భాగ్య దగ్గర ఉన్నది. ఇంకా ఇట్లా ఉన్న తర్వాత ఎమ్మడే అశోక్, చంద్రమౌళి లేచి కూర్చున్నారు గుట్ట కింద, గుండి కింద పడుకొని ఉన్నా కూడా. కూర్చున్న తర్వాత అయినా పోలీసు వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మాకెళ్ళి నుంచి ఎమ్మడే ఫైరింగ్ పోకపోతే పట్టుకోవడానికి ఉరికొస్తున్నారు. ఉరికొస్తుంటే ఎమ్మడే జనార్దన్ అది స్ట్రక్ అయింది. ఎమ్మడే ఫైరింగ్ చేసేదావిడే డబల్ బ్యారల్ అది లోపలికే ఇక్కపోయి వస్తలేదు. ఇంకా జనార్దన్ తీసుకొని వేరేది ఏటీఎంతో ఫైరింగ్ చేస్తే పోలీసు వాళ్ళు ఆడికైనా మస్తు ఫైరింగ్ పట్టుకోవడాలని చెప్పి మా దిక్కు నుంచి ఫైరింగ్ రాకుంటే మమ్మల్ని పట్టేసుకుందేలే. మా దిక్కు నుంచి ఫైరింగ్ పోకుంటే అసలు మమ్మల్ని పట్టుకోవాలనే వస్తున్నారు. అంటే చాలా మంది పోలీసులు ఉన్నారు కదా సార్. ఇంకా ఫైరింగ్తో నుంచి అప్పటికి మాకెళ్ళి ఎప్పుడైతే అశోక్ మాకు దెబ్బలు తాకినాయి, బాంబులు వేసిండ్రు మా ముందర ఇట్లా పడ్డాయి. మాకు ఇవన్నీ దెబ్బలు అవే సార్, మకానికి తాకినాయి వల్ల గాయాలు అవే. నాకు, భాగ్యకు, జనార్దన్ తాకినాయి కానీ తక్కువ తాకినాయి. మాకు ఇద్దరికి ఎక్కువ తాకినాయి, నాకు, భాగ్యకు. మాకు ముఖానికి మాకు రక్తాలు కారుతుంటే అశోక్ కమాండర్ చూస్తున్నాడు ఊక ఫైరింగ్ చేసుకుంటే. ఇక్కడ మా ముఖం ఎప్పుడైతే మళ్ళీండో ఆయనను కొట్టేసిండ్రు. అశోక్ చనిపోయిండు ఆయన. అశోక్, చంద్రమౌళి ఇద్దరు పక్కనే ఉన్నారు. మాకు గాయాలు అయినట్టు ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీండో అక్కడ నుంచి ఆయనకు ఎమ్మడ తగిలింది. ఇంకా మేమేమనుకుంటే మాకు పడిపోయింది కాబట్టి కనవాలేడు గుండె కింద. అరే అన్న పోయినట్టున్నాడు, మనం కూడా ఎట్లా కలిగి తప్పించుకోవాలని చెప్పి మేము ఒక బాగా గుంత ఉన్నతోనే ముగ్గురం దిగినాం. అయినా మాకు శాతం అయితే లేదు. ఇంకా అప్పటికి బ్లడ్ బాగా పోయింది. ఇంకా వాగులకు దిగినాం. వాగులకు దిగిన తర్వాత ఆడ ట్యాబ్లెట్స్ ఉంటాయి సార్ మాకు. బ్లడ్ ఆగిపోవడానికి ట్యాబ్లెట్ వద్దనే ఉంటుంది. అవి వాగుల వాటర్ కాలువ పొంటి పోతుంటే ఆ వాటర్ నీళ్ళు తాగి ఆ ట్యాబ్లెట్ తీసుకొని ఇంకా భాగ్యకు అసలు నడవనికనే వస్తలేదు కాళ్ళకు దాకి. ఇంకా భాగ్య వేపను నా వేపను జనార్దనే పట్టుకున్నాడు. ఇంకా కిందికి దిగినాక కూడా కింద పోలీసులే ఉన్నారు.
అతలకు దాటినాం. దాటి ఇక్కడ కూడా పోలీసు ఉన్నారు. ఇంకా మనం కింద వాగులో పోతే పట్టుకుంటారని చెప్పి అట్లనే గుట్ట మీదనే ఊరు అంచుకొని దిగినాం. సరికొండ అంచుకొని దిగినాం. దిగి మళ్ళీ జనార్దన్ మమ్మల్ని ఆడ పక్కన పెట్టి ఊర్లోకి వెళ్ళిపోయిండు సార్. ఊర్లోకి వెళ్ళిపోతే ఊర్లో భయపడుతున్నారు. ఊర్లో కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు సార్ అని. ఊర్లో భయపడుతుంటే ఏం కాదు పోలీసు వాళ్ళు ఉంటాయని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి ఇంత సల్ల పట్టుకొచ్చిండు. ఏదన్నా తాగకపోతే ఇంకా పోలేము మనం అని చెప్పి సల్ల పట్టుకొచ్చిండు. వాళ్ళని కొంచెం బెదిరించిండు. ఇకపోతే తర్వాత మళ్ళీ తీసుకుపోండి అన్న ఇటుకి వెళ్ళి ఉండరు పోలీసు వాళ్ళ భయానికే మేము భయపడుతున్నాం అని చెప్పిండ్రు. వాళ్ళే మళ్ళీ చీరలు కూడా తెచ్చిచ్చిండ్రు. మేము యూనిఫామ్ మీద ఉన్నాం కదా సార్. చీరలు కూడా ఇస్తే ఆ చీరలు డ్రెస్సులు మార్చుకొని చీరలు కట్టుకొని మళ్ళీ పగలే రోడ్డు దాటిచ్చిండ్రు. అతనికి అది నాగిల్ అని ఉంటుంది. సరికొండ నుంచి నాగిల రోడ్డు దాటి వాళ్ళే దాటిచ్చిండ్రు. మళ్ళీ ఊరోళ్ళే వాళ్ళు అంచనాం కదలకపోయి మీరు ఎట్లనా కానీ రోడ్డు ప్రజల సహకారం ఉంది. ప్రజల సహకారం లేకపోతే మేము అన్ని రోజులు బతకలేం సార్. సిఐ సీతారాం మస్తుగా టార్గెట్ చేసి తిరిగిండు అప్పటికి. ఎవరికోసం? అప్పటికి జనార్దన్ టార్గెట్ చేసి కల్లకుర్తి దళాన్ని టార్గెట్ చేశారు. అప్పటికి సీతారాం టార్గెట్ చేసి సీతారాం సిఐ ఉండే అప్పుడు అక్కడ రిక్కి వేసినాం కానీ మిస్ అయిండు అప్పటికి. ఇంకా మమ్మల్ని టార్గెట్ ఆయన చేస్తుంటే మేము కూడా అక్కడ ఇంకా మస్తుగా రిక్కి వేసి అంతా చేసినాం కానీ మిస్ అయిండు. ఎక్కడ రిక్కి చేశారు సార్? అక్కడ కలకుర్తిలోనే ఉంటుండే. కానీ ఇంకా అప్పుడు పార్టీ ఎలా వేశారు రిక్కి? ఎందుకు ఫెయిల్ అయింది? ఇంకా పోయిన టీం కొంచెం ఆడ ప్రజలు సహకరించక కొంత సహకరించినా కూడా డేర్ చేయలేక కూడా కొంచెం మిస్ అయింది సార్ ఆడ. అట్లా బయటపడ్డాం సార్. ఆమెను మళ్ళీ నైట్ కూడా భాగ్యను నడవలేకపోతే గ్రామంలోనే వదిలిపెట్టిపోయినాం. ఊరోళ్ళు బండి కట్టుకొచ్చి బండిని వండబెట్టుకొని పోయినారు. సరికొండ తర్వాత మల్లప్పగుట్ట ఎన్కౌంటర్ అని ఆమనగల్కు దగ్గరలో ఉంటుంది సార్. అది మల్లప్పగుట్ట ఎన్కౌంటర్. అక్కడ నేనే సెంట్రీగా ఉన్నాను సార్. అయితే అప్పటికి ఎక్సర్సైజు అంతా చేసి ఒక అతని ఊర్లోకి పంపించింటే మేము. అప్పటికి తినడానికి ఏం లేదు. చాలా దూరం నుంచి నడిచి వచ్చినాము. నువ్వు పోయి ఊర్లోకి పోయి ఏమన్నా తీసుకొని రావాలని చెప్పి పంపించేసిండ్రు. మనం ఎవరిని పంపించారంటే ఎరకల కుర్మాయి అని ఉండే. కుర్మాయి ఎరకల కుర్మాయి అని ఎలుకల కుర్మాయి. అప్పుడు పార్టీ సభ్యుడే. ఇంకా అప్పటికైనా కూడా ఆయన లక్ష్మక్క ఉండే, భాగ్య ఉండే, నేనున్నాం. అప్పటికి గంగన్న ఉండే. ఎవరు ఈ కమాండర్గా ఉండే గంగన్న అప్పటికి. ఇంకా జనార్దన్ డిప్యూటీగానే ఉన్నాడు అప్పటికి కూడా. ఇంకా జిల్లా కమిటీ మెంబరు అతను ఉండే, పేరు వస్తలేదు. మేమందరం ఉండి అప్పటికి ఎక్సర్సైజ్ చేసినారు. నేను సెంట్రీగానే ఉన్నా. ఎక్సర్సైజ్ అయిపోయింది. అందరూ పాలిథిన్ కవర్లు చెట్ల కింద వేసుకొని గుండ్ల కింద కూర్చున్నారు. ఇంకా లేట్ అయ్యలేదు. ఉదయం పూట నైటే వచ్చినారేమో సార్. గుట్ట కింద ఉండి మళ్ళీ గుట్టెక్కి చూద్దాం. వాళ్ళకి కూడా తెలియదు కన్ఫామ్ కాడ పలానా కాడ ఉన్నారనే తెలియదు. ఒక జనరల్గా వస్తున్నారు. ఇట్లా నేను గుండు మీద కూర్చున్నా మంచిగా. ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నారు సార్. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంటే ఎమ్మడే ఫైరింగ్ చేసిన. ఇంకా వాళ్ళకి సిగ్నల్ ఏదంటే ఫైరింగ్ చేస్తేనే ఏంది అంటే ఫైరింగ్ అవుతాలకి అలర్ట్ అయినరు. ఫైరింగ్ చేసి అలర్ట్ అవుతాలకి డబుల్ బ్యారెల్ ఏమైతే సార్ అంటే ఎమ్మడే స్టక్ అయిపోతాయి. మళ్ళీ తీసుకొని మళ్ళీ లోడ్ చేసుకోవడానికి కూడా రాదు. అందుకే ఎప్పుడు టెస్టర్ పెట్టుకుంటాం అది తీయడానికి కూడా. అప్పటికి ఆ రోజు నా దగ్గర టెస్టర్ కూడా లేదు. ఇంకా చాలాసేపు గుండు కింద కూర్చొని ఫైరింగ్ చేసిన తర్వాత కొద్దిసేపు స్టక్ అయింది అది. ఇంకా వెనక ఈ సెంట్రీ దగ్గరికి సభ్యులను పంపిస్తాడు కమాండర్. వచ్చే వరకు సెంట్రీ ఆ నుంచి కదలొద్దు అనేది మా రూల్స్. సెంట్రీ ఆ నుంచి వచ్చిందంటే లోపల దళం మీద పడుతుంది బ్యాచ్ వచ్చి. కాబట్టి సెంట్రీ ఆడనే నిలువరించాలని చెప్పి ఉంటుంది. ఇంకా నా దగ్గర 2-3 ఫైరింగ్ అయ్యి అట్లా స్టక్ అయిపోయింది. ఇంకా రాలేదని చెప్పి నేను వెనక్కి మళ్ళీ చూస్తే ఒకటి కమాండర్ ఒకడే కనబడుతున్నాడు. గుండు సట్ నిలబడి ఫైరింగ్ చేస్తున్నాడు. అక్కడ మళ్ళీ చేస్తున్నాడు. నాకు ఇక్కడ వెనక్కి నుంచి కనబడుతుంది. అప్పుడు అన్న దగ్గరకు పోయి అన్న ఇది స్టక్ అయింది, నీ దగ్గర టెస్టర్ ఉంటాయి అని చెప్పి అని అప్పుడు ఫుల్ ఫైరింగ్. ఇంకా గుండ్లు ఉండేవి. ఈ జనార్దను, లక్ష్మక్క అందరు కూడా ఏం చేసిండ్రంటే ఇంకా ఫైరింగ్ చేసుకుంటే ఆపోజిట్ గుట్ట మీదకి పోయిండ్రు. మాకు కనబడలేదు. నాకు గంగన్నకు కనబడలేదు. ఇంకా అన్న టెస్టర్ ఇచ్చిండు. అవి గుంజుకొని ఎక్కడ పోయినా వీళ్ళు ఎక్కడ పోయారు అందరు దళం వాళ్ళు ఎక్కడ పోయిందని అడిగితే ఇప్పుడే ఇన్నే ఉంటే జనార్దన్ ఇక్కడ ఫైరింగ్ చేస్తుండే నువ్వు ఇక్కడ చేయి నేను ఇక్కడ చేయి అని చెప్తే
కనబడతలేడు, మళ్ళీ అట్లా గిట్ట దాటింటాం అని చెప్పి అప్పటికి అక్కడ ఏరియాలో అంటే గంగన్నకు తెలియదు బాగా, నేనే కొంచెం ఎక్కువ తెలిసిన దాన్ని అక్కడ ఏరియా రూట్ గీట్ అయినా కూడా. ఇంకా అన్న కొత్తగా వచ్చిండే కానీ కమాండర్గా ఉండే. ఇంక అట్లా ఎట్లా అన్న మళ్ళా కనబడతలేరు మనలు అంటే ఇట్లా పోదాం అని చెప్పిన నేను. ఇట్లా పోయి దిగితే కరెక్ట్గా ఇట్లా అదేదో మైసమ్మ రోడ్ వస్తుంది, ఆ రోడ్డు దాటితే మనం ఏపీటీ పెట్టుకున్న ప్లేస్ ఉంటుంది. ఈరోజు ఏమన్నా జరిగితే ఎన్నుకుంటారు, మళ్ళీ రోజు ఒక దగ్గర కలుసుకోవాలని చెప్పి మేము మాట్లాడుకొని ఉంటాం. ఇంకా అట్లనైతే పోదాము మనం చూద్దామని చెప్పి పోలీసు వాళ్ళు ఏ రూట్లో అయితే వచ్చిండ్రే ఆ రూట్లో ఉండరు కదా, ఇంకా అట్లయితే దిగిపోదామని చెప్పి అట్లా దిగి అన్నం తోలుకొని నేను ప్లేస్కి తీసుకొని